హలో భయ్య, అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు వచ్చేసి డే నెంబర్ 3 ఆఫ్ 4. నైట్ శబరిమల నుంచి గురువాయూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. శబరిమల నుంచి దగ్గరలో ఉన్న నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చాము. ఇంకా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చి తిరుసూర్ అనమాట. ఇంకా తిరుసూర్ దగ్గర దిగి మళ్ళీ అక్కడ నుంచి ఒక 30 to 45 minutes అయితే జర్నీ ఉంది. అదే కదా, కొన్ని వేలల్లో ఉన్నాయి. మామూలు అటు స్ట్రైట్ ఉన్నాయి, ఇటు హారిజాంటల్గా ఉన్నాయి. సో భయ్యా, మ్యాటర్ ఏంటంటే నైట్ రైల్వే స్టేషన్కి వచ్చేది నియరెస్ట్ రైల్వే స్టేషన్. అక్కడి నుంచి తిరుసూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ లాంజ్ ఉంది. ఆ వెయిటింగ్ లాడ్జ్లో నేను మా ఫ్రెండ్ గారు అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకొక 10 to 15 minutes అయితే స్టార్ట్ అయిపోతాం. కేరళ బస్సులు కూడా ఎక్కేసి అది ఏది మిగిలిపోయింది అనుకోండి. ట్రైన్ ఎక్కేసాం, బస్ ఆర్టీసీ బస్సు కూడా ఎక్కా, పబ్లిక్ బస్ ఎక్కాం కదా మొన్న కూడా. అది మన రిజర్వేషన్, లోకల్ కాదు కదా. బస్సు ఎక్కినప్పుడు కాలు కదిపే ఖాళీ లేదు. 10 కిలోమీటర్ల దూరం వచ్చే బస్సు మొత్తం ఖాళీ అయిపోయింది. అనబాక ముందు పక్క అయితే అసలు చెప్పక్కర్ల, మొత్తం ఖాళీ. బస్సులు ఎక్కాలంటే భయం వస్తుంది నాకు. ఇలా డ్రైవింగ్లు చూస్తుంటే అమ్మా, ఎట్ట ఇటు పోతున్నాడు, ఎవరిని పెడతాడు, గుద్దేస్తున్నాడు. జస్ట్ మిస్ అన్నీ. బ్రేకులు బాగున్నాయి, అన్నీ బాగుంది, కరెక్టే. అలా అని చెప్పి ఎట్లా పడతాడు వెళ్తారా, ఫుల్ ర్యాష్ డ్రైవింగ్. లొకేషన్కి వచ్చేసాం, గురువాయూర్ శ్రీ కృష్ణ టెంపుల్. అది ఎంట్రన్స్ అద్భుతంగా ఉందబ్బా. ఏ మాటగా మాట, మన ఇండియన్స్ ఆర్కిటెక్చర్ టెంపుల్ సైడ్ ఏదో సూపర్గా ఉంటుంది. మనల్ని కొట్టేవాళ్ళు ఇంక అసలు ఎవరు లేరు. ఇది ఎంట్రన్స్ డోరే చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో భయ్యా, మ్యాటర్ ఏంటంటే ఇది వచ్చేసి గురువాయూర్ టెంపుల్. మేమైతే ఇక్కడ దర్శనం చేసుకోలేము ఈరోజు, బికాజ్ 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ అయితే వచ్చేసి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ సెకండ్ రీజన్ అయితే వచ్చేసి మేము పంచులు అయితే తీసుకోవాలి. లోపలికి వెళ్ళాలంటే పంచ్ అయితే కన్ఫర్మ్ అనమాట. పంచ్ ఉంది, బట్ బ్యాగ్లో ఉంది. అది బ్యాగ్ వచ్చేసి రైల్వే స్టేషన్ ఉంది. సో అందుకని కుదరదు. మొదలయ్యి ఇదంతా ఉంది. అమ్మా అంటే వస్తారా దర్శనం అట్టగా చేసుకోలేకపోయా. కనీసం ఇంట్లోకి ఒక బొమ్మైనా తీసుకుందాం. మా అమ్మమ్మ ఇంట్లోకి అయితే ఒక తీసుకున్నా. మా అమ్మని అడిగితే ఒక బొమ్మ చెప్పింది, అది ఎక్కడా దొరకట్లా. మళ్ళీ తిరుసూరు వెళ్ళిపోతున్నాం. అండ్ అక్కడ మన డార్మెటరీలో లాకర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత చెప్తాను దర్శనం ఎందుకు చేసుకోలేదని. రూమ్లో కొంచెం ఫ్రీగా కూర్చొని చెప్తా. సో భయ్యా, ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అవుతుంది. సో ఇక మన తిరుసూరు నుంచి మన నెక్స్ట్ స్టేషన్ కోయంబత్తూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే నైట్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళాలి. భయ్యా, ఒకసారి స్టేషన్ పైన అయితే చూడండి. అండ్ దీన్ని ఎలాగైతే ప్రొనౌన్స్ చేయాలో నాకైతే కింద కమెంట్ సెక్షన్లో అయితే చెప్పరా ప్లీజ్. బాల్కనీ సీట్ తీసుకున్నా. బాల్కనీ సీట్ మొత్తం కనపడుతుంది. కనపడతా, అక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి కనపడుతుంది. నాకు అన్నీ కనపడుతున్నాయి, కావాల్సినవి అన్నీ కనపడుతున్నాయి. నాలుగు సీట్ కూడా పైకి వచ్చేసి
నన్ను అన్నాడు కోతుల పైపును కొంటామని, ఇప్పుడు ఈడే వచ్చి కొనుక్కున్నాడు. కోయంబత్తూర్ స్టేషన్లో దిగిపోయాం. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా బయటికి వెళ్ళి బస్సు పట్టుకొని ఈసా ఫౌండేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వచ్చుంటే బాగుండేదిరా, కాదు దీంట్లో వచ్చుంటే బాగుండేది. చూసా ఏం చేస్తాం, ఆకలి అవుతుంది తింటాను. వస్తే రేట్ ఎక్కువైనా పర్లా, ఎందుకంటే టేస్ట్ లేదు అసలు, వేస్ట్. అమ్మా వెజ్ నూడిల్స్ వెజ్ ఫ్రైడ్ రైస్ 250 రూపాయల. అమ్మా తింగమన్నారు, అలా అని తినకపోతేనేమో ముందు తింగమన్నారు, తీరా ఖాళీగా లేదు. సో భయ్యా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఈసా ఫౌండేషన్ అయితే స్టార్ట్ అయిపోయాం బస్సులో. ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ 1 అవర్ లాంగ్ జర్నీ చేసిన తర్వాత బస్సులో ఫైనల్గా ఈషా ఫౌండేషన్ అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాగ్ చెకింగ్, మాకు వచ్చిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి మనకు ఒక స్టాంప్ ఇస్తారు. ఎంట్రీ కూడా చాలా డేంజరస్గా ఉంది భయ్యా, స్నేక్ ఎంట్రీ. అంటే మీరు ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మనల్ని మన రూమ్స్ దగ్గర తీసుకెళ్తానికి ఒక బ్యాటరీ వెహికల్ అయితే వస్తుంది. మొత్తం అసలు చూడు, మా ఎక్కడ చూసిన కొబ్బరి చెట్లు, ఫుల్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. కాటేజ్ నడవడానికి అందరూ అదేనే వరకు కాటేజ్ నాకు తెలిసి కనబడుతుంది చూడు, అదేనేమో చాలా దూరం ఉంది. వాళ్ళు అక్కడికి చెప్పారు బస్సు వచ్చింది ఆగండిరా అని, అక్కడికి చెప్పారు బస్సు వచ్చింది ఆగండి అని. వెళ్ళేటప్పుడు బస్కి వెళ్దాం కదా ఫస్ట్ డైరెక్ట్గా ఇంకా అటే వెళ్ళిపోదాం, లేదా షో చూసుకొని తినేసి ఇంకెళ్ళిపోదాం రూమ్కి, వెళ్ళిపోతాం తొందరగా వెళ్ళిపోదాం. ఇప్పుడే రీచ్ అయిపోయాం కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ దగ్గరికి. అండ్ మా ముందు వచ్చేసి మా రూమ్ ఉంది. ఇది డోర్ చాలా గట్టిగా ఉంది నట్టడానికి. మా వాడు కూర్చున్నాడు. వచ్చేసి 2 ఫ్యాన్స్ ఉన్నాయి విత్ 2 బెడ్స్. అండ్ మీరు లగేజ్ పెట్టుకోవడానికి ఒక టేబుల్ అయితే ఇచ్చారు. ఈ లగేజే కాకుండా మీరు బట్టలు కబోర్డ్లో పెట్టుకోవాలంటే ఒక కబోర్డ్ ఇచ్చారు పైనుంచి కిందాక, పెద్ద కబోర్డ్. అండ్ అండ్ మీరు కనుక ఎడిటింగ్ చేసుకుంటారంటే మీకు ఎడిటింగ్ కూర్చోడానికి ఒక టేబుల్ అండ్ ఒక చైర్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనమే. ఏసీ కూడా ఉంది, బట్ ఏసీ రిమోట్ అయితే మాకు ఇలా, బికాస్ మేము ఏసీ రూమ్ కాదు తీసుకుంది, నార్మల్ రూమే. అండ్ ఇది వచ్చేసి మన వాష్రూమ్ అన్నమాట. వాష్రూమ్ కూడా పెద్దదే. హాయ్ గైస్. సో మీరు కనుక మనకు వాష్రూమ్లో వచ్చేసి ఒక ఫేస్ వాష్ ప్రొవైడ్ చేశారు. మీరు కనుక సోప్స్ కానీ లేదా జెల్స్ తీసుకోవడం మర్చిపోతే ఇక్కడ మనకి ఒక షవర్ జెల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఈరోజు నైట్కి రేపు మధ్యాహ్నం వరకు మాకు మన ఇల్లు ఇదే. ఇక్కడ మనకు వచ్చి ఇది రాగిది ఇచ్చారు, వాటర్ స్టోరేజ్కి, వాటర్ తాగడానికి రూమ్లో ఉన్నంతసేపు. బ్యాగ్లో పట్టుకెళ్ళారు, జాగ్రత్త, బ్యాగ్లో పట్టుకెళ్ళారు, దొరికేస్తారు. అండ్ మీరు ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది ఒక ట్యాగ్ అయితే తగిలిస్తారు. ఇది వచ్చేసి మీ స్టే ఉండే పేరు అండ్ క్యూఆర్ కోడ్ సంథింగ్ ఏమైనా స్కాన్ చేసుకోవడానికి రూమ్ నెంబర్. ఇదైతే ప్రతి ఒక్కరికి తగిలిస్తారు. అబ్బా మనకి ఇక్కడ రాగానే ఇక్కడ రూల్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలని చెప్పి. అండ్
మీరు కూడా ఈషా ఫౌండేషన్కి వద్దాం అనుకుంటే ఈ రూల్స్ ఒకసారి బాగా చూసుకోండి. ఇవన్నీ కంపల్సరీ పాటించాల్సిన రూల్స్. కొన్ని నేనే చెప్తాను. మీరు ఒకే చోట నడుస్తూ ఫోన్ అయితే మాట్లాడకూడదంట. మీరు ఫోన్ కనుక మాట్లాడాలనుకుంటే ఒక చోట స్టేబుల్గా నుంచొని ఫోన్ మాట్లాడాలి. ఇంకా అలాగే షార్ట్స్ స్లీవ్లెస్ వేసుకోకూడదు. అలాగే ఎక్కడైనా స్ప్లిట్ అయితే చేయకూడదు మీరు. ఇంకా కొన్ని సింపుల్ రూల్స్ కాకపోతే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అన్మ్యారీడ్ కప్పులు ఒకే రూమ్లో అయితే తీసుకోకూడదంట. ఇంకా నార్మల్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అయితే నాట్ అలౌడ్. ఇంకా మళ్ళీ లోపల దర్శనం చేసుకొని ధ్యానలింగం లింగ భైరవ అక్కడికి అయితే ఫోన్ అలౌ అయితే లేదు. మీరు రూమ్లోనే పెట్టి వెళ్ళిపోవాలి. అండ్ ఫోటోగ్రఫీ అయితే లోపల అసలు అలౌ చేయరు. బట్ నేనైతే లైట్గా అంటే ఎక్కువ ఫోటోస్ కూడా చేయలేదు. మ్యాక్స్ స్ట్రిక్ట్గా ఉన్న చోటల్లా ఫోటో అయితే లోపల పెట్టేసా ఫోను. ఇంకా అది అదే భయ్యా రెడీ అయిపోయాం, ఫ్రెష్ అయిపోయి లైట్ షోకి వెళ్దాం. ఏంది రాదే బయట బాగుంది. నేనన్నీ తెచ్చేసుకున్నా. సో భయ్యా ఆర్డర్ రంగాలు స్టార్ట్ అయిపోదాం. ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి నడుచుకుంటా. కాకపోతే బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం దూరం, 1 కిలోమీటర్ వరకు. బాబు ఏమైంది? సో మనకి ఇక్కడ ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా లోపల మనకి బ్యాటరీ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎవ్రీ 10 to 15 మినిట్స్కి అయితే మనకి అటు ఇటు వస్తూ ఉంటాయి. The ideal man, where one half of him is woman. సో భయ్యా లైట్ షో అయితే చూడటం అయితే అయిపోయింది అండ్ చాలా అద్భుతంగా ఉంది. మీకు నచ్చితే కనుక కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేది చెప్పండి. అండ్ ఇక్కడ నుంచి మనం వచ్చేసి డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ దారి మధ్యలో మనకి ఇక్కడ మెడిటేషన్ హాల్ అయితే కనపడింది భయ్యా. చుట్టూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ దాంతోపాటు ఫుల్ స్పేషియస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ 5,000+ మెంబర్స్ వరకు అయితే ఇక్కడ మన సిటీలో వచ్చి మెడిటేషన్ చేయడానికి. సో భయ్యా డిన్నర్లోకి వచ్చేసి మనకి ఈ ఆకులన్నీ పెట్టేశారు, ఫుల్ ఆర్గానిక్. కాకపోతే తింటే కొంచెం టేస్ట్ తేడా ఉంది, మనకు అలవాట్లేదు కాబట్టి. సో ఇంకా ఆర్గానిక్ డిన్నర్ చేసిన తర్వాత రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. ఈ బస్సులోనే వచ్చింది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి భయ్యా. అండ్ సబ్స్క్రైబ్ చేయబోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.